Okay, good morning all of you friends. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో ఆంగ్ల సంఖ్యామానము అదేవిధంగా హిందూ అరబిక్ సంఖ్యామానంలో సంఖ్యల్ని ఏ విధంగా మనం రాయటం కానీ సంఖ్యని చదవడానికి ఏ విధంగా ఆ సంఖ్యామానాలు ఉపయోగపడుతున్నాయి అనేది మనం లాస్ట్ సెషన్లో చెప్పుకోవటం జరిగింది. మనం ఈరోజు సెషన్లో నెంబర్ సిస్టమ్ అనే ఈ చాప్టర్లోనే మనకి సంఖ్యని విస్తరణ రూపంలో ఏ విధంగా రాస్తాము అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 అంకెల సంఖ్య. దీన్ని ఎలా చదవాలి అనేది కూడా మనం గమనిస్తే, మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్లుగా హిందూ అరబిక్ సంఖ్యామానంలో మొదటి గామా కుడివైపు నుంచి 3 అంకెల తర్వాత నో పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 54,329 అండి. ఇప్పుడు వీటి యొక్క స్థాన విలువల ప్రకారం ఏంటంటే ఈ సంఖ్యని విస్తరణ రూపంలో రాసుకుందాం. నా 1ల స్థానం, అలాగే 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000ల స్థానం. సో దీని ప్రకారం ఇక్కడ 5 అనేది 10,000ల స్థానంలో ఉంది కాబట్టి 5 × 10,000 ప్లస్ 4 అనేది 1000ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 1000 ప్లస్ 3 100ల స్థానంలో ఉంది కాబట్టి 3 × 100 ప్లస్ 2 అనేది 10ల స్థానంలో ఉంది 2 × 10, 9 1ల స్థానంలో ఉంది కాబట్టి 9 × 1. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 10⁻0, ఇదేమో 10⁻1, 10⁻2, 10⁻3, 10⁻4 అండి. ఈ విధంగా మనం రాసుకుంటాం. సో దాని ప్రకారం మనం విస్తరణ రూపంలో ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇప్పుడు 5 × 10,000 అండి 50,000 ప్లస్ 4 × 1000 4,000 ప్లస్ 3 × 100 300 ప్లస్ 2 × 10 20 ప్లస్ 9. ఈ విధంగా ఏ సంఖ్యనైనా ఎంత పెద్ద సంఖ్యనైనా మనం విస్తరణ రూపంలో రాసుకుంటాము. అదేవిధంగా దీని యొక్క రివర్స్ రియాక్షన్ని కనుక చూసినట్లయితే విస్తరణ రూపంలో ఉన్నటువంటి సంఖ్యని మనం సంక్షిప్త రూపంలో కూడా రాయడం జరుగుతుంది. ఇప్పుడు దీని మీద మనకి టెట్లో కానివ్వండి డిఎస్సిలో కానీ అడిగే ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక సంఖ్యని ఇచ్చారు. ఇప్పుడు దీనిలో ఈజ్ ఈక్వల్ టు అనమాట 7 × 10⁻ ఏంటంటే a ప్లస్ 8 × 10⁻, b ప్లస్ 3 × 10⁻c ప్లస్ 6 × 10⁻d ప్లస్ 9 × 10⁻e ప్లస్ 4 × 10⁻f. అయితే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e ప్లస్ f యొక్క విలువ ఎంత? ఈ విధంగా కూడా ప్రశ్న మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది ఈ యొక్క కాన్సెప్ట్కి సంబంధించి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి నెంబర్ని కనుక చూస్తే దీన్ని ఏ విధంగా చదువుతాం మనం అంటే 78,36,904. ఇది ఒక 7 అంకెల సంఖ్య మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకున్నాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ ప్రాబ్లంలో ఏంటంటే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e ప్లస్ f యొక్క విలువ ఎంత? ఇప్పుడు ఇది స్థాన విలువల ఆధారంగా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది 10⁻0, 10⁻1, 10⁻2, 10⁻3, 10⁻4, 10⁻5, 10⁻6 అండి. సో ఇప్పుడు 7 అనేది ఏ స్థానంలో ఉంది మనకి అంటే ఇక్కడ 10 లక్షల స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏ అన్న ప్లేస్లో ఎంత ఉంటుందండి అంటే 6 ప్లస్ బి అన్న ప్లేస్లో ఎంత అంటే 5 ప్లస్ సి అన్న ప్లేస్లో ఎంత ఉంటుంది అంటే 4 ప్లస్
అలాగే డి అన్న ప్లేస్లో అనమాట మనకి ఎంత ఉంటుంది అంటే 3 ప్లస్ అలాగే ఈ అన్న ప్లేస్లో మనకి ఎంత ఉంటుందండి అంటే ఈ అన్న ప్లేస్లో 2 ప్లస్ అలాగే 4 అనేటటువంటిది ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 0 అండి. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు అనమాట ఎంతండి అంటే 6 + 5 11 + 4 15 + 3 18 + 2 20. ఇలాంటి ప్రశ్నలు మనకి ఈ యొక్క ఏ సంఖ్యనైనా మనం విస్తరణ రూపంలో వ్రాయవచ్చు. విస్తరణ రూపంలో సాధారణంగా ఏంటంటే అడిగే విధానం ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. దీనిలో డిఫరెంట్గా అడగచ్చండి. నా ఇప్పుడు a + b - అనమాట. నా c + d = ఎంత? ఈ విధంగా కూడా ఇప్పుడు a + b అంటే నా 6 + 5 నా - అనమాట. c + d అనగా నా 4 + 3 అంటే మనకి ఇక్కడ 11 - 7 అండి. నా = ఎంత అంటే 7. సో ఇలాంటి విధానంలో మనకి ప్రశ్నలు అనేటటువంటివి టెట్లో కానీ డిఎస్సిలో కానీ నా సాధారణంగా అడుగుతూ ఉంటాడు. ఓకే, నా నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం ఈ యొక్క నెంబర్ సిస్టంలో ఏంటంటే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా ఇచ్చిన సంఖ్యని అక్షరాలలో అంటే వ్రాయటం జరుగుతుంది, అలాగే విస్తరణ రూపంలో ఏ విధంగా రాస్తాము ఇవి మనం చూసామండి. ఇప్పుడు దీనిలో ప్రధానంగా మనకి ఏంటంటే రకరకాల సంఖ్యా సమితుల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమేంటివి అవి అనేది ఒకసారి చూస్తే సహజ సంఖ్యలు. ఏ సంఖ్యల్ని మనం సహజ సంఖ్యలు అని అంటాం, వీటినే ఇంగ్లీష్లో మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. న్యాచురల్ నెంబర్స్ అని అంటాం అండి. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్ అనేటటువంటి అక్షరం చేత సూచిస్తాము. క్యాపిటల్ ఎన్ అనేటటువంటి అక్షరం చేత సూచిస్తాము. ఇక్కడ దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే వస్తువులని సాధారణంగా వస్తువులను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి సంఖ్యల్ని మనం సహజ సంఖ్యలు అని అంటాము. కాబట్టి ఏదైనా మనం సహజంగా వస్తువులను లెక్కించాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎంతమంది సభ్యులు అన్నారు, 5గురా 4గురా 3గురా. సో మన స్కూల్ బ్యాగ్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా మనం మొదలు పెడతాము అంటే 1 నుంచి మొదలు పెడతాం. కాబట్టి సహజ సంఖ్యలు అనగా వస్తువులను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి సంఖ్యలని సహజ సంఖ్యలు అని అంటాం. సో 1 2 3 4 5 అండ్ సో ఆన్ అండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సహజ సంఖ్యలలో అతి కనిష్ట సంఖ్య ఏది అంటే 1, గరిష్ట సంఖ్య ఏది అంటే మనం చెప్పలేం, ఎందుకంటే ఇవి ఇన్ఫైనైట్ అనంతం అన్నమాట. కాబట్టి సహజ సంఖ్యా సమితి అనేటటువంటిది ఏంటంటే ఇన్ఫైనైట్ సెట్గా చెప్తాము, అనంతం అని. కాబట్టి n = 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అండి. సో ఈ సహజ సంఖ్యల తర్వాత మనకి పూర్ణాంకాలనే ఇంగ్లీష్లో మనం ఏంటంటే హోల్ నెంబర్స్ అని అంటాం అండి. ఈ పూర్ణాంకాలనే మనం ఏంటంటే హోల్ నెంబర్స్ అని అంటాం. వీటిని W అనేటటువంటి అక్షరం చేత సూచిస్తాము, ఎందుకంటే హోల్ నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ మనకి W కాబట్టి W అనేటటువంటి అక్షరం చేత సూచిస్తాం. మరి పూర్ణాంకాలు అనగా ఏంటి అంటే సున్నాతో కూడినటువంటి సహజ సంఖ్యలని పూర్ణాంకాలు అని అంటాము. కాబట్టి ఇక్కడ W = ఏమని రాయొచ్చు అంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అండి. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకి గల వ్యత్యాసం ఏంటి అంటే సహజ సంఖ్యలు అనేవి వస్తువులను లెక్కించడానికి ఉపయోగిస్తాము. ఇవి 1 నుంచి మొదలవుతాయి, కానీ పూర్ణాంకాలు వచ్చేటప్పటికే 0 నుంచి మనకి మొదలవుతాయి అండి. 0 అనేటటువంటిది మనకి పూర్ణాంకాలలో ఉంటుంది,
సహజ సంఖ్యల్లో ఉండదు. దీన్నే నేను ఇలా కూడా రాస్తున్నాను అండి. అందుకనే సున్నాతో కూడినటువంటి సహజ సంఖ్యలని పూర్ణాంకాలు అంటాము. ఎన్ అనేది సహజ సంఖ్యా సమితికి సూచిస్తామని చెప్పాం. ఈ సింబల్ని యూనియన్ అని అంటాం అండి. యూనియన్ అని అంటాము. ఎన్ యూనియన్ సెట్ 0 ఇజ్ ఈక్వల్ టు ఎన్ అంటే డబ్ల్యూగా రాసుకుంటాము. సున్నాకి ఎటువంటి గుర్తు అనేది వర్తించదు. ప్లస్ 0 అయినా -0 అయినా 0 యొక్క విలువ 0నే అవుతుంది. కాబట్టి సున్నాతో కూడినటువంటి సహజ సంఖ్యలని పూర్ణాంకాలు అంటాం. పూర్ణాంకాలలో అతి కనిష్ట సంఖ్య ఏది అంటే 0. అదేవిధంగా పూర్ణాంకాలలో అతి మిక్కిలి గరిష్ట సంఖ్య ఏది అంటే మనం ఇన్ఫైనైట్. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పలేము అండి. ఇవి పూర్ణాంకాలకు సంబంధించి. అట్లాగే ఇక్కడ మనం నెక్స్ట్ సంఖ్యా సమితిని కనుక చూసినట్లయితే వీటిని పూర్ణ సంఖ్యలు అని అంటాము. అనగా సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అని అంటాం అండి. ఇంటీజర్స్ కాబట్టి మనకి ఈ యొక్క పూర్ణ సంఖ్యలని క్యాపిటల్ ఐ అనే అక్షరం చేత, లేదా మనం పాత టెక్స్ట్ పుస్తకాలలో కనుక చూసినట్లయితే ఎక్కువగా జెడ్ అనే అక్షరాన్ని ఉపయోగించడం జరిగేది. అంటే మన ఈ ఇంటీజర్స్ అనేటటువంటివి ఐ లేదా జెడ్ అనే అక్షరం చేత సూచిస్తాము. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ పుస్తకాలలో ఐ అనేటటువంటి లెటర్ని యూజ్ చేయటం జరిగింది. ఓకేనా? స్టార్టింగ్ మనకి ఐతో మొదలవుతాయి కాబట్టి ఐ అనే. ఇక్కడ మీరు గమనించినట్లయితే దీనిలో మనం పూర్ణ సంఖ్యలలో ధనపూర్ణ సంఖ్యలు, అదేవిధంగా రుణపూర్ణ సంఖ్యలు అని 2 రకాలుగా మనం చెప్పుకుంటామండి. సో ధనపూర్ణ సంఖ్యలకి రుణపూర్ణ సంఖ్యలకి ఏంటి ఇక్కడ డిఫరెన్స్ అనేది కనుక మనం చూసినట్లయితే, ధన అంటే పాజిటివ్ అండి, రుణ అంటే నెగిటివ్. కాబట్టి ధనపూర్ణ సంఖ్యలు అంటే ఇందులో అన్నీ కూడా ప్లస్ గుర్తుతో కలిగి ఉన్నటువంటి సంఖ్యలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఎక్సెట్రా అండ్ సో ఆన్. అదే ఇప్పుడు మనకి రుణపూర్ణ సంఖ్యలు అంటే -1 -2 -3 -4 -5 అండ్ సో ఆన్ అండి. అంటే పూర్ణ సంఖ్యలలో ధనపూర్ణ సంఖ్యలు 0 మరియు రుణపూర్ణ సంఖ్యలు కలిగి ఉన్నటువంటి సమితిని మనం పూర్ణ సంఖ్యా సమితి అంటాము. ఇప్పుడు దీన్ని ఐ అనే అక్షరం చేత సూచిస్తున్నాం కాబట్టి నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకుంటాం అండి అంటే, నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు అనమాట -3, -2, -1, -0, 1, 2, 3 అండ్ సో ఆన్ అండి. మీరు గమనించినట్లయితే ఈ పూర్ణ సంఖ్యలలో అతి మిక్కిలి కనిష్ట సంఖ్యను మనం ఖచ్చితంగా చెప్పలేం, అతి మిక్కిలి గరిష్ట సంఖ్యను కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మనం ఇక్కడ రాసుకున్నటువంటిది కనుక చూస్తే, అందుకనే స్టార్టింగ్లో నేను కొన్ని డాట్స్ పెట్టాను. సో మనకి -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అని రాయడం జరిగింది. అంటే ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ కానీ ఎండింగ్ నెంబర్ని కానీ మనం ప్రస్తావించలేము. అతి మిక్కిలి కనిష్ట పూర్ణ సంఖ్య కానీ అతి మిక్కిలి గరిష్ట పూర్ణ సంఖ్యని కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ పూర్ణ సంఖ్యలలో మీరు గమనిస్తే ఇవన్నీ రుణ సంఖ్యలు. 0కి ఎడమ వైపు ఉంటాయి, అదేవిధంగా 0కి కుడివైపు ఉండేటటువంటి సంఖ్యలు ఏంటంటే ధన సంఖ్యలు అండి. 0కి ఎటువంటి సింబల్ వర్తించదు అని చెప్పుకున్నాం కాబట్టి రుణపూర్ణ సంఖ్యలు 0 మరియు ధనపూర్ణ సంఖ్యలు కలిగి ఉన్నటువంటి సంఖ్యా సమితిని మనం పూర్ణ సంఖ్యలు అని అంటాము. ఒక్కసారి ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల్ని మనం సంఖ్యారేఖ మీద సూచించవచ్చు. మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి సహజ సంఖ్యలు కానివ్వండి, పూర్ణాంకాలు కానీ, పూర్ణ సంఖ్యలు కానీ, వీటిని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము. సో ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యలని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ చేసేటప్పుడు జనరల్గా నెంబర్ లైన్ అన్నప్పుడు అది ఏంటంటే ఈ విధంగా హారిజంటల్ లైన్గా తీసుకోవచ్చండి, లేదా వెర్టికల్ లైన్గా కూడా తీసుకోవచ్చు. దీన్నే మనం సంఖ్యారేఖ అని అంటాం.
అంటే సంఖ్యలు వేటినైనా కూడా మనం ఈ రేఖ మీద సూచించవచ్చు. ఏ సంఖ్యలనైనప్పటికీ కూడా ప్రతి సంఖ్యని మనం సంఖ్యారేఖ మీద మనం సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇలా హారిజంటల్ లైన్ తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా వెర్టికల్ లైన్ అయినా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్ తీసుకున్నాను, నా దీని మీద మధ్య బిందువుగా ఏంటంటే 0ని తీసుకున్నాను. ఈ 0కి కుడివైపు ఉండేవన్నీ కూడా మనం ఏం చెప్పామంటే ధనపూర్ణ సంఖ్యలు అని చెప్పాం. 0కి కుడివైపు ఉండేటటువంటి సంఖ్యలన్నీ కూడా ఏంటంటే ధనపూర్ణ సంఖ్యలు అని చెప్పాం. అదేవిధంగా 0కి ఎడమ వైపు ఉండేటటువంటి సంఖ్యలన్నీ కూడా ఏంటంటే రుణపూర్ణ సంఖ్యలు అని చెప్తున్నాం. సో ఇప్పుడు నేను సంఖ్యారేఖ మీద 0కి కుడివైపు అన్నీ కూడా ఏంటంటే ధనపూర్ణ సంఖ్యలు మాత్రమే వ్రాయటం జరుగుతుంది. ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే 0 నుండి 1 అనేటటువంటిది ఎంత దూరంలో ఉందో అన్నీ కూడా సమానమైనటువంటి దూరంలో ఉంటాయి. ఈ సంఖ్యారేఖ మీద మనం సూచించేటటువంటి ఏ సంఖ్య అయినా కూడా సమానమైనటువంటి దూరంలో ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే 0 నుంచి 1 ఎంత డిస్టెన్స్లో ఉందో 1 నుంచి 2కి కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, ఈ విధంగా 0కి కుడివైపు అన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలు, అన్నీ కూడా సమానమైనటువంటి డిస్టెన్స్లో ఉంటాయి. అట్లాగే 0కి ఎడమ వైపున కనుక చూసినట్లయితే నో -1, అలాగే -2, నో -3, నో -4, -5, ఈ విధంగా అండి. అంటే 0 నుండి 1 ఎంత డిస్టెన్స్లో కుడివైపు ఉందో అదేవిధంగా -1 అనేది 0 నుండి ఎడమ వైపు అంతే దూరంలో ఉంటుంది, అంతే దూరంలో ఉంటుంది. ఈ విధంగా సంఖ్యారేఖ మీద ఎటువంటి పూర్ణ సంఖ్యనైనా కూడా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మన ఈ టెట్ ఎగ్జామినేషన్లో అడిగే విధానం ప్రశ్నలు ఎలా ఉంటాయి, నిత్య జీవితంలో కూడా మనకి ఈ యొక్క కాన్సెప్ట్ని ఎలా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని శీతల ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు అనేటటువంటివి మైనస్లో ఉంటాయి, ఉష్ణోగ్రతలు అనేటటువంటివి మైనస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, సిమ్లాలో కానివ్వండి, ఇలాంటి ప్రదేశాలలో ఉష్ణోగ్రత -5 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇలా మనం సూచిస్తూ ఉంటాం. అలాగే కొన్ని ప్రదేశాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి, కొన్ని ప్రదేశాలు సముద్ర మట్టానికి దిగువలో ఉంటాయి. ఎప్పుడైతే ప్రదేశాలు సముద్ర మట్టానికి ఎగువలో ఉన్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనే సింబల్ని ఉపయోగిస్తూ ఉంటాం. సముద్ర మట్టానికి దిగువగా ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో మనం మైనస్ అనే సింబల్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు సముద్ర మట్టానికి ఏంటంటే ఒక 800 మీటర్ల ఎత్తులో ఉన్నాయి అన్నప్పుడు నేను ఎలా రాస్తానండి అంటే +800 మీటర్స్ అనమాట, +800 మీటర్స్ అని రాయటం జరుగుతుంది. ఇప్పుడు సిమ్లాలో ఉష్ణోగ్రత ఏంటంటే 10 సెంటీగ్రేడ్లు తక్కువగా ఉన్నది. అంటే సిమ్లాలో మనకి ఉష్ణోగ్రత అనేటటువంటిది 0 కన్నా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉన్నది అన్నప్పుడు దాన్ని నేను ఏ విధంగా రాసుకుంటాను అంటే -10 డిగ్రీల సెంటీగ్రేడ్, -10 డిగ్రీల సెంటీగ్రేడ్ అని రాస్తుంటాం. ఇక్కడ మీరు ఈ పూర్ణ సంఖ్యలలో కంపారిజన్ ఎలా చేస్తాము అనేది కూడా ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు -15, now -25, -50, now -100, -1000 ఇలా కొన్ని రుణపూర్ణ సంఖ్యలు మనం రాసుకున్నామండి. ఇప్పుడు ఈ రుణపూర్ణ సంఖ్యల్లో ఏది మిక్కిలి పెద్ద సంఖ్య, ఏది మిక్కిలి చిన్న సంఖ్య అనేది కనుక మనం చూసినట్లయితే -15 అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఖ్యలలోకెల్లా మిక్కిలి గరిష్ట సంఖ్య. అదేవిధంగా -1000 అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలన్నింటిలోకెల్లా మిక్కిలి కనిష్ట సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ నా -15 ఈజ్ గ్రేటర్ దాన్
minus 25 is greater than, minus 50 is greater than, minus 100 is greater than, minus 1000 అంటే. అంటే రుణపూర్ణ సంఖ్యల్ని మనం కంపారిజన్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే తక్కువ సంఖ్యకి రుణ గుర్తు ఉన్నప్పుడు దాని యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. ఇంకా సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనకి సపోజు ఒక వ్యక్తికి 15 రూపాయలు అప్పు ఉన్నామండి, మరొక వ్యక్తికి 1000 రూపాయలు అప్పు ఉన్నాం. అంటే మనకి జనరల్గా ఏంటంటే ఎవరికి అప్పు అనేది ఎక్కువగా ఉన్నాము, ఎవరికి అప్పు తక్కువగా, అంటే అప్పు ఎక్కువగా ఉన్నాము అంటే మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఆస్తి తక్కువ ఉన్నట్టు అన్నమాట. అట్లాగే అప్పు తక్కువగా ఉన్నామంటే ఆస్తి ఎక్కువగా ఉన్నట్టు. ఇప్పుడు -15 -1000 ఈ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు -15 ఈజ్ గ్రేటర్ దాన్ -1000 అవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఖ్యారేఖ మీద సున్నాకి కుడివైపు పోయే కొలది సంఖ్య యొక్క విలువ క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సున్నాకి ఎడమవైపు పోయే కొలది సంఖ్య యొక్క విలువ క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 0 కన్నా 1 పెద్దది, 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 3 కన్నా 4 పెద్దది, 4 కన్నా 5 పెద్దది. అంటే we move towards to the right hand side of 0, the value of a number is gradually increases. We move ఏంటంటే left side of the 0, the value of a number gradually decreases అన్నమాట. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ -1కి ఎడమ వైపు -2 ఉంది. కాబట్టి ఎడమ వైపు కనుక ఉన్నట్లయితే ఒక సంఖ్యకి ఎడమ వైపు కనుక మరొక సంఖ్య ఉన్నట్లయితే దాని యొక్క విలువ ఎప్పుడు కూడా ఏంటంటే తక్కువగానే ఉంటుంది. కాబట్టి -2 ఈజ్ లెస్ దాన్ -1. అదేవిధంగా -3 ఈజ్ లెస్ దాన్ -2, -4 ఈజ్ లెస్ దాన్ -3 అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఒక సంఖ్యకి కుడివైపు ఉన్నటువంటి సంఖ్య యొక్క విలువ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఒక సంఖ్యకి ఎడమ వైపు ఉన్నటువంటి సంఖ్య యొక్క విలువ దానికంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. ఈ రెండు విషయాలని మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చి కొన్ని పూర్ణ సంఖ్యలు ఇచ్చి ఈ పూర్ణ సంఖ్యలని ఆరోహణ క్రమంలో అమర్చండి, అదేవిధంగా అవరోహణ క్రమంలో అమర్చండి, లేదా ఇచ్చినటువంటి పూర్ణ సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో వ్రాసుకున్నచో కుడివైపు నుంచి వచ్చే రెండో సంఖ్య ఏది, లేదా ఎడమ వైపు నుంచి వచ్చే మూడో సంఖ్య ఏది, ఇలాంటి విధంగా ప్రశ్నలు మనకి సాధారణంగా టెట్లో కానివ్వండి డిఎస్సిలో కానీ అడగడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలకి మనం ఆన్సరింగ్ చేయాలి అంటే మనకి క్లియర్గా క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్ మీద. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం మీకు ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ ఎలా ఇస్తాడు, దాన్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మైనస్ అనమాట 40 కామా నా -250 కామా నా -10 కామా నా -500 కామా -50 లను ఆరోహణ క్రమంలో అమర్చగా కుడి నుంచి వచ్చే రెండో సంఖ్య ఏది, కుడివైపు నుండి వచ్చే రెండో సంఖ్య ఏది అని ఇచ్చాడు. ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే ఆరోహణ క్రమం, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామండి అంటే అసెండింగ్ ఆర్డర్ అని అంటాము. అసెండింగ్ ఆర్డర్ అన్నమాట. అవరోహణ క్రమం అనగా ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ అండి. చాలామందికి కన్ఫ్యూజన్ కూడా ఇక్కడ ఏంటంటే ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ మందికి కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఆరోహణ క్రమం అయితే అవరోహణ క్రమంలో రాయడం, లేదా అవరోహణ క్రమంలో అడిగినప్పుడు ఆరోహణ క్రమంలో. ఇక్కడ కొన్ని టెక్నిక్స్, కొన్ని టిప్స్ మనం మైండ్లో గుర్తుపెట్టుకున్నట్లయితే ఎక్కడా కూడా మనం పొరపాటు చేసే అవకాశం ఉండదు. ఆరోహణ ఈ యొక్క పదంలో 4 అక్షరాలు ఉన్నాయి, అవరోహణ అనే పదంలో 5 అక్షరాలు ఉన్నాయి. 4 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు వెళ్ళే విధానాన్ని ఆరోహణ క్రమం అంటాం. ఇంకా
మనం సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ఇలా మెట్లు ఎక్కేటటువంటి పద్ధతిని ఆరోహణ క్రమం అని అన్నాం. సోపానాలు అంటే మెట్లుని ఒక్కొక్క మెట్టు కింద మెట్టు నుంచి మనం పై మెట్టు, ఆ పై మెట్టు, ఆ పై మెట్టు ఇలా మెట్లు ఎక్కుతూ ఉంటాం మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు. ఇలా స్టెప్స్ ఎక్కేటటువంటి పద్ధతిని మనం ఏంటంటే ఆరోహణ క్రమం అని అంటాం. అలాగే స్టెప్స్ దిగేటటువంటి పద్ధతిని కనుక మనం చూస్తే ఇది అవరోహణ క్రమం అండి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల్ని మనం ఆరోహణ క్రమంలో రాయవచ్చు, అదేవిధంగా అవరోహణ క్రమంలో కూడా రాయవచ్చు. ఇప్పుడు అన్నిటికంటే మిక్కిలి చిన్న సంఖ్య ఏది అంటే మనం స్మాల్ టు బిగ్ అని చెప్పాము. ఇక్కడ ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి మొదలుపెట్టి ఏంటంటే పెద్ద సంఖ్యకి వెళ్ళటం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీకు ఇచ్చిన సంఖ్యలను చూసినట్లయితే అన్నిటికంటే చిన్న సంఖ్య ఏదయ్యా అంటే -500 అండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల్లో 500 పెద్దది, దానికి మైనస్ ఉండటం వల్ల దాని యొక్క విలువ అన్నిటికంటే తక్కువ అయింది. -500 నెక్స్ట్ మరి దాని తర్వాత ఏంటండి అంటే ఇక్కడ -250, నెక్స్ట్ దాని తర్వాత -50, అలాగే నెక్స్ట్ -40, నెక్స్ట్ -10. ఇప్పుడు ఆరోహణ క్రమంలో మనం రాసేటప్పుడు జనరల్గా ఏంటంటే ఈ యొక్క సింబల్ అన్నమాట లెస్ దాన్ సింబల్ అండి. ఇది లెస్ దాన్ సింబల్. ఎక్కువగా ఈ సింబల్స్ దగ్గర కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. లెస్ దాన్ అన్నప్పుడు గ్రేటర్ దాన్ రాయడం, గ్రేటర్ దాన్ అన్నప్పుడు లెస్ దాన్ రాయడం. ఇలా లెస్ దాన్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ చూస్తే ఈ విధంగా రాస్తాం అండి. ఇందులో మొదటి అక్షరం ఈ క్యాపిటల్ ఎల్ని కొద్దిగా బెండ్ చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క సింబల్ని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆరోహణ క్రమాన్ని మనం రాసేటప్పుడు సాధారణంగా ఏంటంటే ఇలా లెస్ దాన్ సింబల్ని యూజ్ చేస్తూ ఉంటాం. -500 లెస్ దాన్, -250 లెస్ దాన్, -50 లెస్ దాన్, -40 లెస్ దాన్, -10. ఇప్పుడు మనల్ని అడిగిన ప్రశ్న ఏంటి ఇక్కడ అంటే ఈ సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో రాసినప్పుడు కుడివైపు నుండి వచ్చేటటువంటి రెండో సంఖ్య ఏది? ఇది మీకు కుడి చేతి వైపు నుండి వచ్చేటటువంటి రెండో సంఖ్య ఏదయ్యా అంటే -40. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే -40. లేదా ఇచ్చిన సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో అమర్చగా మధ్య సంఖ్య ఏది అని కూడా అడుగుతాడు. మిడిల్ నెంబర్ ఏది అని. అప్పుడు మిడిల్ నెంబర్ ఏమవుతుందండి అంటే -50. అంటే మిడిల్ నెంబర్ అడిగాడు అంటే మనకి ఇచ్చినటువంటి సంఖ్యలు ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్లో ఉంటేనే మిడిల్ నెంబర్ ఏది అని అడుగుతాడు. ఈవెన్ నెంబర్లో ఉంటే అడగడు. ఇప్పుడు మనకి ఇచ్చింది కేవలం ఏంటంటే 5 పూర్ణ సంఖ్యలు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి సెంటర్ నెంబర్ మిడిల్ నెంబర్ ఏంటి అనే ప్రశ్న ఇక్కడ అడగచ్చు. -50 అవుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ ఆర్డర్లో కనుక మనం రాసుకున్నట్లయితే రివర్స్ ఆర్డర్లో రాసుకుంటే మనకి ఏర్పడేటటువంటి క్రమం అవరోహణ క్రమం. అనగా ఇది డిసెండింగ్ ఆర్డర్ అండి, బిగ్ టు స్మాల్ అన్నమాట. సో ఇప్పుడు నేను రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాను. ఇక్కడ చూడండి, -10 గ్రేటర్ దాన్, -40 గ్రేటర్ దాన్, -50 గ్రేటర్ దాన్, -250 గ్రేటర్ దాన్, -500 అండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పూర్ణ సంఖ్యలు ఏవైనప్పటికీ కూడా వాటిని ఈ విధంగా ఏంటంటే ఆరోహణ క్రమంలోనూ అదేవిధంగా అవరోహణ క్రమంలోనూ మనం అమర్చడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానీ జనరల్గా మనకి అడిగే ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే దీనిలో ఇంకా ప్రశ్నలు ఎలాంటివి అడగచ్చు అనేది కూడా గమనిస్తే ఈ పూర్ణ సంఖ్యలు అనేటటువంటి టాపిక్లో ప్రశ్న ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. ఎలాంటి ప్రశ్న? ఇప్పుడు -3,3ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవు? -3,3ల మధ్య ఉండే పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత? ఇది ప్రశ్న మనకి అడిగింది.
సో ఇప్పుడు -3, 3 మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు ఏమేం పూర్ణ సంఖ్యలు ఉంటాయండి ఈ రెండింటికి మధ్య? -3 మరియు 3కి మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యలు ఏమేంటవి అంటే -2, -1, 0, 1, 2 అండి. అంటే మొత్తం కౌంట్ చేసుకుంటే ఎన్ని పూర్ణ సంఖ్యలు అండి ఇక్కడ అంటే 5 పూర్ణ సంఖ్యలు. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీకు 3కి ముందు ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే 2. అదేవిధంగా 0కి ముందు రుణపూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి అంటే 2. 0ని కూడా మనం యాడ్ చేసుకుంటే కనుక టోటల్గా మనకి ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 5 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న మనకి -2025 మరియు -2025, 2025 ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? ఇలా కూడా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? చాలామందికి ఏంటంటే -2025 అంటే పెద్ద సంఖ్య, 2025 కూడా మరి ఈ రెండింటికి మధ్యలో చాలా సంఖ్యలు ఉంటాయి, వాటన్నిటినీ మనం ఎడిషన్ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ దీని ఆన్సర్ ఎంతండి అంటే 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్యలు 2 ఒకటే, కానీ వాటి యొక్క గుర్తుల్లో మాత్రమే తేడా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రశ్న ఇలా అడిగినప్పుడు వాటి మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 0 అవుతుంది. 100% మనం పక్కాగా ఏంటంటే రాసేయచ్చండి. ఇప్పుడు అలాగే మైనస్ అనమాట 2040, 2040ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు దీనికి కూడా ఆన్సర్ ఏమైందండి మరి అంటే ఖచ్చితంగా 0నే అవుతుంది. మీకు ఎలా అవుతుంది అనేది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ -3, 3ల మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని అని, అవేంటో రాసాం. ఇప్పుడు ఇక్కడ మనకి వాటి మొత్తం ఎంత అంటున్నాడు అంటే వీటిని సమ్ చేయడమే కదండి. ఇప్పుడు -2 + -1 + 0 + 1 + 2 వీటి యొక్క సమ్ మొత్తం = ఎంతకి ఈక్వల్ అవుతుందయా అంటే 0. మీరు చూడండి -2 + -1 అంటే -3, అలాగే 1 + 2 ఎంతయ్యా అంటే 3. -3 + 3 = 0. అలా ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఇచ్చి సింబల్స్ కనుక డిఫరెంట్గా కనుక ఇస్తే వాటి మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యల యొక్క మొత్తం ఆల్వేస్ ఏంటంటే 0 అవుతుంది. ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవు అని కూడా అడుగుతూ ఉంటాడు. -2025, 2025ల మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటాడు. ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అనేది కనుక చూస్తే 0కి 2025కి మధ్యలో ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి అంటే 2024 పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. ధనపూర్ణ సంఖ్యలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ధనపూర్ణ సంఖ్యలు. ఎందుకంటే 0కి కుడివైపు కాబట్టి ఉన్నవి, 0కి కుడివైపు ఉండేవన్నీ కూడా మనం ఏమని చెప్పుకున్నాం ధనపూర్ణ సంఖ్యలు అనే చెప్పుకున్నాం. అదేవిధంగా 0కి ఎడమ వైపు కనుక చూస్తే మనకి ఉండేవి రుణపూర్ణ సంఖ్యలు. కాబట్టి 0కి -2025కి మధ్యలో ఇక్కడ కూడా ఎన్ని రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయండి అంటే 2024. మరి 2024 ప్లస్ 0ని ఇంక్లూడ్ చేయాలి కదా, 0 అనే నెంబర్ని కూడా 1, ఆ 0 అనే నెంబర్ 1 ప్లస్ 2024 టోటల్గా మనకి ఎంతండి అంటే -2025 మరియు 2025ల మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యలు మొత్తం 4049 పూర్ణ సంఖ్యలు అనేటటువంటివి ఉంటాయి అండి. కొద్దిగా ట్విస్ట్ చేసినప్పుడు ప్రశ్న ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ ఎలా అడిగే విధానం ఉంటుంది అంటే
-10, 10ల మధ్య గల ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని? -10, 10 మధ్య ఉండే ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని అని ప్రశ్న ఇలా అడుగుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ -10, 10 మధ్య ఉండేటటువంటి ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు వాళ్ళు అడుగుతుంది క్లియర్గా ఏంటంటే ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్. ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ అండి. అంటే కేవలం ధనపూర్ణ సంఖ్యలు. మీరు సింబాలికల్గా ఇలా కొన్ని పుస్తకాలలో గమనిస్తూ ఉంటారు. అంటే ఐ పైన ప్లస్ అని రాస్తాడు. ఐ ప్లస్ మీన్స్ ఏంటయ్యా అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్. అట్లాగే మరి ఐ మైనస్ మీన్స్ ఏంటయ్యా అంటే ఓన్లీ నెగిటివ్ ఇంటిజర్స్. ఇప్పుడు నేను ప్రశ్న అడిగింది ఏంటి అంటే -10, 10 మధ్య ఉండేటటువంటి ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని అన్నాం. ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయని అడగట్లా వాడు. కేవలం ప్రశ్నలో చాలా క్లియర్గా ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. ధనపూర్ణ సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు మనకి ఇక్కడ -10, 10కి మధ్య ఉండేటటువంటి ధనపూర్ణ సంఖ్యలు ఎన్నయ్యా అంటే కేవలం మనకి 1 నుంచి 9 దాకా ఈ సంఖ్యల్ని మాత్రమే తీసుకుంటాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి అంటే 9 ధనపూర్ణ సంఖ్యలు అనేవి ఉన్నాయి. -10, 10 మధ్య ఉండేటటువంటి ధనపూర్ణ సంఖ్యలు మనకి ఎన్నండి అంటే కేవలం 9 ధనపూర్ణ సంఖ్యలు మాత్రమే ఉన్నాయి అని చెప్తాం. అదేవిధంగా ఎన్ని రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి అని కనుక అడిగితే ఇక్కడ కూడా కేవలం ఏంటంటే 9 రుణపూర్ణ సంఖ్యలు మాత్రమే ఉన్నాయి అని చెప్తాము. ఓకేనా అండి? ఇలాంటి ప్రశ్న కూడా సహజంగా మనకి అడుగుతూ ఉంటాడు. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పూర్ణ సంఖ్యలలో సాధారణంగా ఏంటంటే ప్రశ్నలు రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. అవి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం అండి. ఈ యొక్క 2 ధనపూర్ణ సంఖ్యల యొక్క మొత్తం, ఈ 2 మనం ఈ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ ధనపూర్ణ సంఖ్యల యొక్క మొత్తం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యయే అవుతుంది. నా ఏవైనా 2 లేక అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ ధనపూర్ణ సంఖ్యల మొత్తం 2 లేక అంతకంటే ఎక్కువ ధనపూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యయే అగును. ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యయే అగును. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని పాజిటివ్ ఇంటిజర్స్ని తీసుకున్నా కూడా వాటి యొక్క సమ్ అనేది ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు ఏంటంటే పాజిటివ్ ఇంటిజర్ అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 ప్లస్ అనమాట 3 ప్లస్ 5. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ధనపూర్ణ సంఖ్యలను తీసుకున్నామండి అంటే 3 ధనపూర్ణ సంఖ్యలను తీసుకున్నాం. 2, 3, 5. ఇప్పుడు వీటి యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి అంటే 10. కాబట్టి మీరు ఎన్ని ధనపూర్ణ సంఖ్యలైనా తీసుకోండి, వాటి యొక్క సమ్ అనేది వాటి యొక్క మొత్తం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్య మాత్రమే వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఏవైనా 2 లేక అంతకంటే ఎక్కువ, ఏవైనా 2 లేక అంతకంటే ఎక్కువ రుణపూర్ణ సంఖ్యల మొత్తం, ఏవైనా 2 లేక అంతకంటే ఎక్కువ రుణపూర్ణ సంఖ్యల మొత్తం, రుణపూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్యయే అగును. ఎల్లప్పుడూ ఏంటంటే ఎక్కువ రుణపూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్యయే అగును. సో ఇది కూడా ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ అనేది కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను నా -3 ప్లస్ నా -5 ప్లస్ -9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని రుణపూర్ణ సంఖ్యలు మనం తీసుకున్నామండి అంటే 3 రుణపూర్ణ సంఖ్యలు తీసుకున్నాం అండి. ఇప్పుడు -3 ఇదొక రుణపూర్ణ సంఖ్య, -5 ఇదొక రుణపూర్ణ సంఖ్య, అలాగే -9 ఇదొక రుణపూర్ణ సంఖ్య. ఇప్పుడు వీటి యొక్క సమ్ కనుక చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఏంటంటే
ఎడిషన్లో ఒకే గుర్తున్నటువంటి సంఖ్యల్ని మనం కూడడం జరుగుతుంది. అలా కాకుండా వేరు గుర్తులు కలిగినటువంటి సంఖ్యల్ని మనం సహజంగా తీసివేసి వాటిల్లో పెద్ద సంఖ్యకి ఏ గుర్తున్నదో వచ్చిన సమాధానానికి ఆ గుర్తుని వ్రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ -3, -5, -9 ఈ మూడింటి యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా యాడ్ చేయండి. 3 + 5 8, 8 + 9 17. ఈ వచ్చిన 17కి మైనస్ రాస్తాం, ఎందుకంటే అన్నీ కూడా రుణపూర్ణ సంఖ్యలే కాబట్టి వాటి యొక్క మొత్తం కూడా రుణపూర్ణ సంఖ్య మాత్రమే రావాలి. -17 అంటే ఇప్పుడు మనం ఏం చేసామండి అంటే వీటిని యాడ్ చేసి వీటికి ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఫలితానికి రాయటం జరిగింది ఆ గుర్తుని. ఇప్పుడు ఈ రెండు క్లారిటీ అన్నమాట. నౌ మనకి మరొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల యొక్క మొత్తం మరి ఏమవుతుంది అనే ప్రశ్న మనకి ఇమీడియట్గా మైండ్లో వస్తుంది. ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల యొక్క మొత్తం ధనపూర్ణ సంఖ్య అయినా కావచ్చు లేదా రుణపూర్ణ సంఖ్య అయినా కావచ్చు. ఇక్కడ మనం కన్ఫామ్గా ఖచ్చితంగా ధనపూర్ణ సంఖ్య వస్తుంది లేదా రుణపూర్ణ సంఖ్య వస్తుంది అని మనం కన్ఫామ్గా చెప్పలేము అండి. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల యొక్క మొత్తం ధనపూర్ణ సంఖ్య అయినా కావచ్చు లేదా రుణపూర్ణ సంఖ్య అయినా కావచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ని మనం చూసినట్లయితే ఇక్కడ నా -5 నా +9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5 అనేదేమో ఒక రుణపూర్ణ సంఖ్య అండి, 9 అనేది ఏంటంటే ధనపూర్ణ సంఖ్య. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తం మనకి ఏమొస్తుందండి అంటే నా మనకి వచ్చే ఆన్సర్ ఎంతయ్యా అంటే 4 అండి. అంటే -5 + 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి అంటే 4. ఇప్పుడు 4 అనేది ఏ సంఖ్య? ఇది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. 4 అనేటటువంటిది ఏంటని అంటే ధనపూర్ణ సంఖ్య అవుతుంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఒక ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్యని ఎడిషన్ చేసేటప్పుడు సహజంగా ఏంటంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యని తీసేస్తాం. అంటే 9లో నుంచి 5 తీసివేస్తే మనకు వచ్చే సమాధానం ఎంత అంటే 4. 9కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ఆ ఫలితానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రశ్నని నేను ఇలా కూడా అడగచ్చు. ఇప్పుడు -5 + 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4. 9 - 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4. ఇప్పుడు ఇది 100% అందరూ ఆన్సర్ చేస్తారు ఇలా ఇచ్చినప్పుడు. కానీ ఇలా ప్రశ్న ఇలా కనుక ఇస్తే కొంతమంది పొరపాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల యొక్క మొత్తం ధనపూర్ణ సంఖ్య అయినా కావచ్చు లేదా రుణపూర్ణ సంఖ్య అయినా కూడా కావచ్చు అండి. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే ఇంకొంత మీకు క్లారిటీ అనేది కూడా నా ఈ కాన్సెప్ట్లో వస్తుంది. ఇప్పుడు నేను